నా లైఫ్, ఆమె నా ప్రాణం అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు ఆమె ఒక విడాకులు ఇచ్చిన మహిళ అని చెప్పి వస్తుంది వార్తలు, పిల్లలు ఉన్నారు, అయితే కూడా ఇతను ఆమెను ఇష్టపడ్డాడు, ఆమెతో సహజీవనం చేస్తున్నాడు అంటే నాకు కొంచెం గొప్పగానే అనిపించింది. కానీ వయసులో ఆమె కొంచెం పెద్దది ఇతని కన్నా, అయినా కానీ అతను ఇష్టపడి వాళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు అనేది నాకు కొంచెం మంచిగానే అనిపించింది. కానీ ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది? అతను ఇంకొక బంధంలో లేనప్పుడు. ఈ బంధంలో ఉండి అటు వెళ్ళాడు కాబట్టి అతనిది విపరీత మనస్తత్వం. పైగా అతను ఒక సైకోలాగా బిహేవ్ చేస్తాడని మనకు అర్థమవుతుంది. ఏంటి, బాగా తాగుతాడని, ఇంటికి వచ్చి కూడా తాగుతూ కుటుంబ సభ్యుల ముందు ఆమెతో వీడియో కాల్ మాట్లాడతాడని. ఇదంతా ఒక మానసిక హింస అండి ఆ భార్యకి. అసలు నేను అంటాను, ఇంత హింసించే భర్తతోటి ఉండొద్దు. మనం ఎందుకు మన వ్యక్తిత్వాన్ని చంపుకుని ఇలాంటి భర్తలతో ఉండాలి? కానీ చాలామంది భార్యలు ఆలోచించేదండి, పిల్లలు ఉన్నారు, పిల్లల దగ్గర వచ్చేటప్పుడు ఆగిపోతారు, తమను తాము శిక్షించుకోవడానికి సిద్ధమైపోతారు. ఈ పిల్లలకు తండ్రి ఎట్లా? నేను పిల్లలకు తండ్రిని లేకుండా చేయడం ఏంటి? రేపు సమాజం ఎలా, రేపు మన పిల్లల్ని సమాజం ఎలా చూస్తుంది? కానీ వీళ్ళు అనుకుంటారు, అంటే వాళ్ళకున్న పరిమిత జ్ఞానంలో వాళ్ళు అలా అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇలాంటి హింస, కుటుంబ హింసల మధ్య పెరిగే పిల్లలు కూడా ఆరోగ్యకరంగా ఏం పెరగరు. మానసిక ఆరోగ్యం వాళ్ళకు కూడా ఏమీ బాగుండదు. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసాం. పదే పదే ఒకే ఫ్యామిలీ గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కానీ కాదు. కానీ చాలా ఫ్యామిలీల్లో, ఇవాళ సెలబ్రిటీ ఫ్యామిలీల్లో చూస్తున్న వ్యవహారాలన్నీ చూస్తూ ఉంటే ఈ డబ్బు తాలూకు ఉన్న సంబంధాలు వాటి వికృత రూపాలకి వాళ్ళ పిల్లలు బలవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అందుకే ఎవరైనా ఆలోచించాల్సింది ఏంటి అంటే, విడాకులు అనేది మన జీవితంలో ఒక భాగం మాత్రమే. పెళ్ళి ఒక భాగం ఎట్లాగో విడాకులు కూడా ఒక భాగం. ఆ భాగంగా చూడండి మీరు. అదేదో మోయలేని భారంలాగానో లేకపోతే ఇంకోటో అనుకోవద్దు. ఎందుకంటే మీకు ఒక రోడ్డు క్లియర్ అవుతుంది. ఇప్పుడు బలవంతంగా ఒక బంధంలో ఉండే కన్నా ఇప్పుడు శిల్ప ఉన్నారు, అదే ఈమె గనక ఈ సంవత్సరమో క్రితం సంవత్సరం అంతకుముందు సంవత్సరమో అతనితో విడాకులు తీసుకుని ఉన్నట్లయితే గనక ఇవాళ అతని మృతి గురించి ఆమె అంత బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఆమెకు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉండేది. ఆమె ఈలోపు ఒక వృత్తిలోకి వెళ్ళుండేది, చూసుకునేది. ఇప్పుడు పెళ్ళి ఎంత మన లైఫ్ని సెటిల్ చేస్తుంది అనుకుంటున్నామో, కొన్నిసార్లు విడాకులు కూడా సెటిల్ చేస్తాయండి జీవితాలని. ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలి, నేను ఇంకొక బంధంలోకి వెళ్ళాలా, లేదు ఇలాగే ఉండాలా, నేను ఇలాగే ఉంటూ నా పిల్లల్ని చూసుకోవాలా, ఇలా ఆమె లైఫ్ని ఆమె స్ట్రక్చరైజ్ చేసుకుంటుంది. కరెక్ట్. చేసుకోవడానికి విడాకులు అనేది చాలా అవసరమైన విషయం. ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు విడాకులు తీసుకోమని చెప్పట్లా. ఇలా పొసకదు అనుకున్నప్పుడు మీరు అసలు పెళ్ళిళ్ళకి ముందే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళడం కరెక్టు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళలేదు, తర్వాత అయినా సరే మీకు పొరపత్యాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళి వాళ్ళ ముందు మీ బాధలు, మీ కష్టాలు, మీకేమన్నా మంచి విషయాలు ఏమన్నా ఉంటే మంచి విషయాలు అన్నీ మీరు వాళ్ళ ముందు వాళ్ళ టేబుల్ మీద పరిస్తే వాళ్ళు ఆలోచించి అసలు ఇద్దరిలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఎక్కడ కాంట్రవర్సీస్ వస్తున్నాయి, ఎక్కడ వీళ్ళకి కలవట్లేదు అనేది మాట్లాడి మీకు సూచనలు ఇస్తారు. అప్పటికి కూడా నచ్చలేదు అనుకోండి, హ్యాపీగా మ్యూచువల్ కన్సెంట్ తోటి విడాకులు తీసేసుకోండి. మీ దారులు మీరు చూసుకోండి. ఆ తర్వాత అదే చందుతోటి ఈమె విడాకులు తీసుకుని ఉన్నట్లయితే ఇవాళ ఆమె చనిపోయిందని అతను చనిపోతే కూడా ఈమె ఏడవలసిన పని లేదు, ఏమీ లేదు. హ్యాపీగా ఈమె జీవితం ఏమి గడుపుతూ ఉండేది. ఎంత బరితెగింపు కాకపోతే నీకొక భార్య పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక ఆమె సహజీవనంలో ఉంటూ నువ్వు చనిపోవడము ఎంత బాధ్యతారాహిత్యం అండి ఇది. ఆ ఎంచుకున్న మార్గం, చావు అనేది, ఆత్మహత్య అనేది ఎంత దుర్మార్గమైన చర్య అసలు ఆ కుటుంబానికి. అంటే ప్రేమ చంపేంత ప్రేమ, చచ్చేంత ప్రేమని అసలు ఒప్పుకోకూడదండి. అది అసలు ప్రేమే కాదు, అది ఒక నిర్ణయం. ఆ నిర్ణయానికి మీరు ప్రేమ అని పేరు పెడుతున్నారు. అది నిజానికి దారుణమైన నిర్ణయం. అది దారుణమైన నిర్ణయం. అది దానికి మీరు ప్రేమ అని పేరు పెడుతున్నారు.
అది చంపేంత చచ్చేంత ఇష్టాలు ఎప్పుడు కూడా జీవితంలో కరెక్ట్ కాదు. మీరు కొంచెం సంయమనంతో నేను చేసే ఈ పని 1-4 సార్లు ఆలోచించి, అంటే ఏదైనా ఒక మీమాంస వచ్చినప్పుడు ఒక మందు బాటలు పెట్టుకొని మీరు చర్చించారనుకోండి, పరిష్కారం ఏం దొరుకుతుంది? దొరకదు. ఏదైనా ఈ విషయంలో ఒకళ్ళు నిష్ణాతులు అనుకున్న వాళ్ళ ముందు కూర్చొని మీ అంతరంగాన్ని పరిస్తే మీకు చెప్పే సలహా మీకు చెప్తారు. అందుకే ఇవాళ మన ఈ పెరిగిన స్వేచ్ఛ పెరిగింది అనుకుంటున్నాం, వ్యక్తిత్వాలు పెరిగిపోయినాయి, వ్యక్తిత్వవాదం పెరిగిపోయింది, ఎవరికి వాళ్ళకి ఇండివిజువాలిటీ పెరిగిపోయింది, ఇండివిజువలిజం వచ్చి ఎవరి అస్తిత్వం వాళ్ళది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు కదా. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తున్నాయి అనుకుంటే, ఒకప్పుడు మనం అందరం ఒక చాయిస్ కోసం పోరాడిన మనుషులు అండి. ఒక చదువు కోసము, ఒక తిండి కోసము, ఒక ఉద్యోగం కోసము, ఒక మాదిరి బట్టల కోసము, ఒక ప్రతి దాని కోసం పోరాటంగా ఉండేది. ఒక ఛాన్స్, అది జీవితంలో ఛాన్స్ కోసం ఎదురు చూసిన మనుషులు మనం అందరం. కానీ ఇవాళ మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఒక చాయిస్కి వెళ్ళిపోయింది. ఒక కంఫర్టబుల్ లెవెల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. హ్యాపీగా అన్ని వాళ్ళకి అందుబాటులోకి వస్తున్నాయి. ఒక ఛాన్స్ కాకుండా ఒక చాయిస్కి ఎప్పుడైతే జీవితం వెళ్ళిపోయిందో ఇలాంటి వెర్రితలలు వస్తున్నాయి. అందుకని వీటిని ఖచ్చితంగా కూకటి వేళతో పీకాల్సిందే. అంటే ఇప్పుడే వచ్చాయా వివాహేతర సంబంధాలు? ఒకప్పుడు ఎప్పుడు లేవా అంటే ఎప్పుడూ ఉన్నాయి. కానీ ఇంతకు ముందంతా ఎలా ఉండేది అంటే సొంత కుటుంబాన్ని వదిలిపెట్టుకునేలాగా ఉండేవి కాదు. ఆ భార్య కూడా భర్త వివాహేతర సంబంధాలని, అది నేను కరెక్ట్ అని నేను అనను, కానీ ఆమోదయోగ్యంగా ఉండేది. అలా అంటే అప్పుడు ఆ విధంగా మేనేజ్ చేసేవాళ్ళు. స్ట్రక్చర్ అలా ఉండేది. మళ్ళీ మనం ఇతని నుంచి బయటకు వస్తే మనకు కష్టమైపోతుంది కాబట్టి అతని నీడలోనే ఉందామని అప్పట్లో ఆడవాళ్ళు అనుకునేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధం లేకపోయినా కానీ ఒక భద్రతగా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అది అంతా మారిపోయింది, అదంతా కూడా. అండ్ ఏది ఏమైనా ఒక పురుషుడు చాయిస్ కోసం వెళ్ళడం అనేది మట్టుకు నష్టాన్ని ఇస్తుంది తప్పితే కుటుంబానికి. పెళ్ళి అనేది ఒక ఛాన్స్ అండి, వివాహేతర సంబంధం అనేది ఒక చాయిస్. నువ్వు ఛాన్స్లో ఉంటావా చాయిస్లో ఉంటావా అనేది నీ బుద్ధిని బట్టే ఉంటుంది. నీ బుద్ధి ఏ రోజైతే వక్ర మార్గం పడుతుందో ఆ రోజే నువ్వు చాయిస్ల కోసం వెళ్తావు. ఎందుకంటే ఈ సందర్భంగా మనం మాట్లాడుకొని తీరవలసిన విషయం కూడా నరేష్ విషయం చూసుకుంటే, సినిమా యాక్టర్ నరేష్ విషయం. ఒక పెళ్ళి చేసుకున్నాడు, ఒక ఛాన్సు, విడాకులు అయిపోయినాయి, ఒక బాబు. మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు, అంటే అక్కడ విడాకులు ఇచ్చారు, మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారు, ఒక బాబు, మళ్ళీ విడాకులు ఇచ్చారు. సో లైన్ క్లియర్. మళ్ళీ ఇంకొక ఆమెను పెళ్లి చేసుకున్నారు, ఒక బాబుని కన్నారు. కన్న తర్వాత విడాకులు ఇవ్వకుండా ఇంకొక మహిళని పెళ్లి చేసుకుంటాను అని ఆయన ఊరూరు చాటింపు వేస్తూ సోషల్ మీడియా మొత్తం వాళ్ళే వార్తలు చేసుకుంటూ మళ్ళీ ఆ బంధాన్ని కూడా ఒక పవిత్రమైన బంధంగా చూపించుకోవడం కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీసి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ చెయ్యడము, ఇలాంటివన్నీ ఎలా ఉన్నాయి అంటే సమాజానికి చాలా రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి. ఇలా చెయ్యాలి అనుకున్న వాళ్ళకి ఒక ఓతాన్ని ఇస్తాయి, కానీ ఇది కరెక్ట్ కాదు అనే ఒక కౌంటర్ మట్టుకు సమాజంలో రావాల్సిన అవసరం ఉంది. అంటే ఒక సోషల్ యాక్టివిస్ట్గా అంటే సమాజం అనేది రాంగ్ అంటే తప్పుడు వైపు కాకుండా ఒక సక్రమమైన మార్గంలో, సవ్యమైన మార్గంలో ఉండాలి. ఇలాంటి వాటిని సవ్యమైన మార్గంలో ఉండాలండి ఖచ్చితంగా. ఎందుకంటే అపసవ్యంగా వెళ్తూ ఉంటే ఎన్ని యాక్సిడెంట్లు అండి. ఇప్పుడు మనకొక మనకు తెలుసు, మనకొక బాగా ట్రాఫిక్ ఉంది అన్నప్పుడు ఒక ట్రాఫిక్ కంట్రోలర్ ఉంటాడు. ఒక్క 5 నిమిషాలు ట్రాఫిక్ కంట్రోలర్ లేకపోతే అంతే ఎంత ధ్వంసం అయిపోతుంది అంతే. ఇది కూడా అదే. అందుకోసం ఏంటంటే మనము అడల్టరీ చట్టాన్ని అడ్డం పెట్టుకునో, లేకపోతే సహజీవనం చేయటం తప్పు కాదనో, వివాహేతర సంబంధం తప్పు కాదనో అనుకుని మనం మన జీవితాలను నాశనం చేసుకోవద్దు అని చెప్పటానికి చందుది ఒక తాజా ఉదాహరణ. ఏది ఏమైనప్పటికీ అతని భార్య, అతని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మట్టుకు వాళ్ళకి ఒక స్వాంతనగా మట్టుకు
మనం వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలని మట్టు అవును, సామాజిక పరంగా ఒక ధైర్యం ఇవ్వాలి. ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ కుమార్ గారు. థ్యాంక్ యూ.